ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీకోసం ప్రత్యేకమైన అత్యంత శుభప్రదమైన సమాచారాన్ని తీసుకొచ్చాను. నేటి వీడియో బహుశా దేవుడు మీకు ఈ 3 అద్భుతమైన విషయాలను ఇవ్వాలని, మీ జీవితాన్ని పరిపూర్ణం చేయాలని కోరుకుంటున్నారు. మరియు రాబోయే 24 గంటల్లోపు మీ జీవితంలో 3 గొప్ప అద్భుతాలు, అనూహ్యమైన శుభ పరిణామాలు జరగబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా నా ప్రతి మాటను చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినడం. ఎందుకంటే పైనున్న భగవంతుడు దివ్య లీలలు మొదలయ్యాయి. ఇప్పుడు చాలా పెద్ద శుభ సంఘటనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సందేశాన్ని చూడండి. అప్పుడే నా మాటల్లోని సత్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది మరియు ఆ శక్తిని అనుభవించగలుగుతారు. మరి స్నేహితులారా, ఈ రోజు నేను చెప్పే విషయాలు విన్న తరువాత మీలో ఒక వింత శక్తి, అనంతమైన ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. అంతకంటే ముందుగా ఎవరైతే మహావిష్ణువు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవాని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా విష్ణు భగవానుడి కృపా కటాక్షాలు, ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. మరి స్నేహితులారా, ఎందుకంటే నేను చెప్పబోయే రహస్యం సాధారణ భవిష్యత్తు కాదు. ఇది స్వయంగా పరమాత్మ పంపిన దివ్య సంకేతం. నా ప్రతి మాట మీ జీవితంలో 3 అతిపెద్ద శాశ్వతమైన సంతోషాలుగా నిలుస్తాయి. ఇటువంటి అత్యంత విలువైన సమాచారం మొదటిసారిగా మీకోసం భగవంతుడు పంపారు. దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ జాతకాన్ని అత్యంత లోతుగా, జాగ్రత్తగా విశ్లేషించేటప్పుడు మీ జీవితంలో అపరిమితమైన ధనం, విలాసవంతమైన ఇల్లు, సౌకర్యవంతమైన వాహనం మరియు నిస్వార్థమైన ప్రేమ వంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో రాసి ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే భగవంతుడికి ఒక దివ్యమైన అలవాటు కూడా ఉంది. ఏదైనా అత్యుత్తమమైన మంచి విషయం ఇచ్చే ముందు అనేక పరీక్షలు తీసుకుంటాడు మరియు ఆ అత్యంత శుభప్రదమైన సరైన సమయం వచ్చే వరకు ఆ విషయాలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. అయితే మీ సహనానికి మరియు ధర్మానికి ప్రతిఫలం ఇప్పుడు మధురంగా ఉండబోతుంది. ఎందుకంటే భగవంతుడు 3 గొప్ప అద్భుతాలు ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే 24 గంటల్లోపు ఇటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతం జరుగుతుంది. దీనికోసం మహావిష్ణువు 3 పెద్ద స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధతో మీకు తెలియజేస్తున్నాము. ఈ దివ్య సందేశాన్ని సగం సగంలో వదిలేసే తప్పు అస్సలు చేయకండి. పూర్తి లాభం పొందండి. మరి స్నేహితులారా, ఈ రోజు దేవుడు ఇచ్చిన 3 సంకేతాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ అదృష్టం మెరవబోతుంది. అవును స్నేహితులారా, కుంభరాశి స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు అన్యాయంగా పోరాడుతున్నారు. కొన్నిసార్లు చేతికి అందవలసిన డబ్బు ఆగిపోయింది. కొన్నిసార్లు అనుబంధంలో అనవసరమైన నొప్పి వచ్చింది. కొన్నిసార్లు మనసు నిరాశగా ఉంది. కొన్నిసార్లు అదృష్టం తాత్కాలికంగా మూసుకుపోయింది. కానీ భగవంతుడు కొందరికి ఏదైనా గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు కొన్ని కఠినమైన పరీక్షలు తీసుకుంటాడని మరియు సరైన సమయం కోసం ఓపిక వేచి ఉండమని అంటారు కదా. ఆ వేచి ఉండే సమయం ముగిసిపోయింది. మీరు ఆ అత్యంత శుభప్రదమైన వీడియో చూడడం ప్రారంభించిన రోజు నుండే సమస్యల నుండి మార్పు యొక్క అనంత శక్తి మీ చుట్టూ సకారాత్మకంగా తిరగడం ప్రారంభించింది. మహావిష్ణువు మీకు మొదటి అత్యంత ముఖ్యమైన వరాన్ని ఇవ్వబోతున్నారు. మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ద్వారం యొక్క తెరుచుకుంటుంది. అవును స్నేహితులారా, అకస్మాత్తుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. స్తంభించిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో వేగంగా కదులుతాయన్నమాట. మరియు మీ నిజమైన కృషి యొక్క గొప్ప ఫలితం మీ కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఇదే మహావిష్ణువు నిజమైన దివ్య లీల. అందుకే మీ జీవితంలో ఇంత బలమైన సానుకూల సంకేతాలు వస్తున్నాయి. మీకు చాలా పెద్ద జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని వదులుకోవద్దు, లేకపోతే రాబోయే కాలంలో మీరు చాలా పశ్చాత్తాపడతారు. విధి యొక్క అద్భుతమైన ఆట మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. నేటి వీడియో మీ కోసం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనది. స్నేహితులారా, మహావిష్ణువు ప్రతి క్షణం, ప్రతిరోజు మీతోనే మీకు అండగా ఉంటారు. అందుకే మీరు అస్సలు చింతించవలసిన అవసరం అయితే లేదు. మీకోసం ఎదురు చూస్తున్న పెద్ద శుభ సంఘటనలు చాలా అద్భుతంగా మరియు విశ్వసనీయంగా ఉంటాయి. ఈ దివ్య సందేశాన్ని అపహాసం చేయవద్దు, లేకపోతే మీరు చాలా బాధపడతారు. బహుశా భగవంతుడు ఈ రోజు ఈ వీడియోలో మీకు ముందు చెప్పబోయే ఉన్నతమైన విషయాలు కోరుకుంటున్నారేమో. మరియు రెండవ సంకేతం మీ గౌరవం మరియు కీర్తి యొక్క ద్వారం విశాలంగా తెరవబోతున్నాయి. మీరు చాలా కాలం పాటు మౌనంగా, ధైర్యంగా భరించారు. నిర్దోషులు అయినప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నిందించారు. కొందరు మీ అనంతమైన సామర్థ్యాన్ని అవమానించారు మరియు చాలా మంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు. కానీ
సర్వసాక్షి అయిన మహాపరమేశ్వరుడు అన్ని చూస్తున్నారు, ప్రతిదీ లెక్కించాడు. ఇప్పుడు కాలచక్రం మారిపోతుంది, మీకు అనుకూలకంగా తిరుగుతుంది. మీరు నిజమైన అర్హులు అయిన సమున్నతమైన గౌరవాన్ని, కీర్తిని పొందుతున్నారు. స్నేహితులారా, మీరు అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా మానసికంగా బాధపడుతున్నారు. ప్రజలను సహాయం అడుగుతున్నారు, కానీ నిస్సహాయంగా ఎవరు మీకు సహాయం చేయలేదు. మీతో చాలా మోసం జరిగింది. మీ సొంత వ్యక్తులు, బంధువులు కూడా మిమ్మల్ని చాలా పెద్ద మోసం చేశారు. మీరు లోపల నుండి చాలా విరిగిపోయారు, మానసికంగా కృంగిపోయారు. అనేక సమస్యలు మీ జీవితంలో నిరంతరం వస్తూనే ఉన్నాయి, మరియు మీరు ఆ భారాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడిపై వదిలేశారు, శరణు వేరారు. అయితే స్నేహితులారా, మన జీవితంలో ఏది జరిగినా లేదా జరగబోతున్నా దాని వెనుక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పటిష్టమైన శుభప్రదమైన ప్రణాళిక ఉంటుంది. పరమాత్మ మీ పట్ల దయ, కరుణ చూపితే మీరు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. మీరు అనంతంగా సంతోషించాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిపై పరిపూర్ణ దయ చూపినా వారి జీవితంలో నలువైపులా అఖండమైన సంతోషం, అదృష్టం వెల్లువెత్తుతుంది. ఇప్పుడు మీతో కూడా అది దివ్య సంఘటన జరుగుతుంది. ఇది 100% నిజం. ఈ రోజు వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన, అవమానించిన వారే రేపు మిమ్మల్ని గౌరవంతో అన్నయ్య, సార్, మేడం అని పిలుస్తారు. మీ మాటలకు సమాజంలో, కుటుంబంలో అత్యంత విలువ పెరుగుతుంది. మీ గౌరవం ఇంకా ఆకాశాన్ని తాకుతుంది. ఎందుకంటే గ్రహాలు, దైవశక్తులు అటువంటి అనుకూలకమైన సమయాన్ని సృష్టించాయి. ఇప్పుడు మీ అదృష్టాన్ని, శుభయోగాన్ని మార్చడం ఎవ్వరూ ఆపలేరు. స్వయంగా త్రిదేవులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దివ్యమైన ఆశీర్వాదం మీపై ఉంది. అవును స్నేహితులారా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. అందుకే 3 గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని మీకు చెప్తున్నాము. మొదటి అద్భుతం మహాదేవుడు అనగా శివుడు దివ్య అనుగ్రహం. రెండవ అద్భుతం శ్రీహరి విష్ణు యొక్క రక్షణ, సంపద అనుగ్రహం. మరియు మూడవది స్వయం మహాదేవుడి యొక్క అద్భుతమైన పరివర్తన శక్తి. మరియు మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ప్రజలు గౌరవంగా లేచి నిలబడతారు. ఎందుకంటే మీ ఆరమండలం కూడా ప్రకాశవంతంగా మేల్కొంటుంది. ఎందుకంటే దైవశక్తి మీలోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. మీరు ఎక్కడి నుండో అకస్మాత్తుగా, అనూహ్యంగా చాలా ధనం, సంపద, అపారమైన డబ్బు లభిస్తుంది. మీ దగ్గర అంతా ఉంటుంది. అధిక ధనం, విలాసవంతమైన వాహనం, అంటే మీకు కావలసిన లౌకిక సంతోషాలు, సౌకర్యాలు లభిస్తాయి. మరి స్నేహితులారా, విశ్వం నుండి వస్తున్న కొన్ని పెద్ద శక్తివంతమైన సంకేతాలు ఉన్నాయి. వాటి సత్యాన్ని, లోతుని మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో మొదటిసారిగా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఇతరులకు మేలు కోరేవారు, నిస్వార్థంగా ప్రేమించేవారు చాలా మంది ఉన్నారని నేను మీకు గట్టిగా, స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది బలవంతంగా అపఖ్యాతి పాలవుతున్నారు, కానీ వాస్తవానికి వారిలో మానవత్వం, ధర్మం సజీవంగా ఉంది. మరియు భగవంతుడు ఎల్లప్పుడూ కూడా తన నిజమైన భక్తులతో ఉంటారు. కానీ వారి భక్తులు తమ సొంత గందరగోళంలో, తమ సొంత భయంలో ఉంటారు. అంటే భగవంతుడి అద్భుత లీలల్లో మునిగిపోలేరు. అందుకే తమకు మద్దతుగా దైవశక్తులు ఇప్పటికీ ఉన్నాయని వారికి తెలియదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. కొంచెం సహనం వహించండి. భగవంతుడు మీకు స్వయంగా సూచనల రూపంలో దర్శనం ఇచ్చి మీ అన్ని రకాల కష్టాలను, బాధలను దూరం చేస్తారు. అందుకే ఈ దివ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి, నమ్మండి. మరి స్నేహితులారా, మరి 3వ సంకేతం ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. ఈ 3వ విషయం చాలా శక్తివంతమైనది. ఇది లభిస్తే మనిషి జీవితం పూర్తిగా శాశ్వతంగా మారిపోతుంది. మరియు దేవుడు మీకు ఇదే ఇవ్వడానికి ఇప్పుడు సంసిద్ధం అవుతున్నారు. మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది అని మీ సంపాదన, మీ కీర్తి, మీ గుర్తింపు అన్ని దిగ్భ్రాంతికరంగా మార్చేస్తుంది. ఈ అవకాశం కొత్త ఉద్యోగానికి, వ్యాపారానికి, ప్రేమపూర్వక సంబంధాలకు లేదా అకస్మాత్తుగా వచ్చే ఏదైనా శుభవార్తకు సంబంధించినది కావచ్చు. కానీ ఇది ఖచ్చితం. ఈ విలువైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి మరియు ఆ శుభాన్ని స్వాగతించడానికి మిఠాయి కొనుక్కొని తీసుకురావాలి. ఎందుకంటే దైవిక శక్తులు మీ ద్వారా వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా స్వర్గంలా మార్చబోతున్నాయి, శాశ్వత ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. స్నేహితులారా, ఈ సమయంలో మీ సొంత వ్యక్తులతో కొందరు మీతో బలవంతంగా స్నేహం చేయాలని కోరుకుంటున్నారు, లేదా గతంలో మీ శత్రువులుగా ఉన్నవారు కూడా మళ్ళీ స్నేహితులు కావాలని పదే పదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ అద్భుతమైన అభివృద్ధి చూసి ఎదుటి వ్యక్తి చాలా బాధపడుతున్నారు, అసూయ చెందుతున్నారు. అందుకే మళ్ళీ మీతో చేయి కలుపుతారు, సహకారం కోరుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. నేను మీకు ముందే చెప్పాను, మిమ్మల్ని ఒకసారి మోసం చేయగల వ్యక్తి మళ్ళీ చాలా సార్లు మోసం
మోసం చేయవచ్చు. అందుకే అలాంటి వ్యక్తుల తప్పులను క్షమించండి, కానీ మళ్ళీ గుడ్డిగా నమ్మకండి. ఈ కలియుగంలో దేవతలు మరియు మీ తల్లిదండ్రులు, గురువులు తప్ప ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్వార్థంతోనే ఉంటారు. స్వార్థం లేకుండా ఎవరు మీతో శాశ్వతంగా ఉండరు. అందుకే నేను కోరుకుంటున్నాను, కొంచెం మెదడు ఉపయోగించండి, మీ విచక్షణతో వ్యవహరించండి, తెలివిని ప్రదర్శించండి, మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి, సురక్షితంగా ఉండండి. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన జీవితాన్ని మార్చే వీడియో చివరి వరకు చూడాలి. ఎందుకంటే వీడియో చివరి క్షణంలో మేము మీకు కొన్ని విలువైన శక్తివంతమైన ఉపాయాలు చెప్పాము. వాటి మీ జీవితంలో నిజాయితీగా ఉపయోగిస్తే మీ జీవితం పూర్తిగా అద్భుతంగా మారిపోతుంది. మరి స్నేహితులారా, ఈ 3 దివ్య విషయాలు కలిసి ఏం చేస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. అదృష్టం యొక్క ద్వారం తెరవబడుతుంది అంటే శివుడి అనుగ్రహం, మరి అఖండమైన గౌరవం మరియు కీర్తి లభిస్తుంది అనగా విష్ణువు అనుగ్రహం, మరి పెద్ద శుభప్రదమైన అవకాశం లభిస్తుంది అనగా బ్రహ్మ సృష్టి మరియు సంపద. ఈ 3 శక్తులు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు మనిషి జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది, పూర్తిగా మారిపోతుంది. అక్కడి నుండే విజయం యొక్క స్వర్ణ యుగం మొదలవుతుంది. అవును, దీనినే భగవంతుడి పరిపూర్ణ దయ అంటారు. మీ అదృష్టం, మీ విధి మీకు తోడు ఇవ్వడం మొదలు పెడితే అది అన్ని వైపుల నుండి కూడా నిరంతరం తోడుగా ఉంటుంది. మీతో కూడా అదే శుభ సంఘటన జరగబోతుంది. మీరు ఇక సోమరితనం మరియు మీ పని పట్ల అజాగ్రత్త చూపకూడదు. మీ పనిలో మీరు 100% కృషి పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీకు ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. మరియు మీరు మీ పనిని సరిగ్గా అంకిత భావంతో చేసినప్పుడు మాత్రమే దేవతలు సంతోషిస్తారు, ఆశీర్వదిస్తారని గుర్తుంచుకోండి. మరియు స్నేహితులారా, ఈ వీడియో చూసిన కుంభరాశి వారు ఈ 3 వరాలు లేకుండా పోరు. వారి జీవితంలో శుభం తప్పకుండా జరుగుతుంది. ఈ మాటలు నావి కాదు, పైనున్న ఆ భగవంతుడు అనంత శక్తి చెప్తున్న మాట ఇది. మీ జాతక విశ్లేషణ తరువాత వస్తున్న స్పష్టమైన సంకేతాలను, బయటపడుతున్న సత్యమైన విషయాలను మాత్రమే నేను మీకు నిజాయితీగా తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని శ్రద్ధగా చూడడం మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరమని చెప్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. ఈ వీడియో పరిపూర్ణ శ్రద్ధతో చూడండి మరియు స్వీకరించండి. మరి కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తితో హరహర మహాదేవ, నమశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. తదుపరి 24 గంటలు ప్రశాంతమైన విశ్వాసంతో కూడిన మనసుతో మీ పనిని, బాధ్యతలను అంకిత భావంతో చేయండి. చూడండి, మీకు 3 దివ్యమైన వరాలు లభిస్తాయి మరియు మీ జీవితం శుభప్రదంగా తిరిగిపోతుంది. అవును స్నేహితులారా, మీరు త్రిదేవుల నామాన్ని కూడా నిరంతరం జపించవచ్చు. ఇది కూడా మీ అన్ని కోరికలను తీరుస్తుంది మరియు దేవతల పరిపూర్ణ దయ మీరు పొందుతారు. నేనేది చెప్పినా ఈ అద్భుత సంఘటనలన్నీ మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే బహుశా విధి ఇదే కోరుకుంటుంది. అలాగే ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఇదంతా ఆయన చేస్తున్నారు, ఆయన మీకు ఇస్తున్నారు. మీ జీవితంలో చాలా కాలంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడు ముందుకు సాగలేకపోతున్నారు. బదులుగా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, అడ్డంకి మీ జీవితంలో నిరంతరం వస్తుంది. దీని కారణంగా మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. కానీ కేవలం 24 గంటలు ఓపికగా వేచి ఉండండి. ఆ తర్వాత మీ జీవితంలో అఖండమైన సంతోషాలు నిండిపోతాయి. మీరు సిద్ధంగా ఉండండి. భగవంతుడు మీకు ఇదే ఇవ్వాలనుకుంటున్నారు. పరిపూర్ణ అదృష్టం, అత్యున్నత గౌరవం మరియు ఒక పెద్ద శుభప్రదమైన అవకాశం. మరియు ఈ 3 దివ్య విషయాలు ఒకేసారి కలిసి మీ జీవితంలోకి స్థిరపడుతున్నాయి. మరియు స్నేహితులారా, ముఖ్యమైన సమాచారం కోసం మీకు తెలియజేస్తున్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీ సొంత వ్యక్తులే మీ వెనుక, మీ సమీపంలో ఉన్నారు. అంతేకాకుండా మీరు కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో అజాగ్రత్తగా, అశ్రద్ధగా ఉంటున్నారు. దాని కారణంగా మీరు నెమ్మది మీ అదృష్టాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీరు ఆర్థిక విషయాల్లో మరియు వ్యక్తిగత సంబంధాల్లో అజాగ్రత్తగా జీవిస్తున్నారు. కాబట్టి మీ డబ్బు సమస్యలు, మానసిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. మరియు మిమ్మల్ని నాశనం చేయాలనుకునే వారు దూరపు వారు కాదు, మీ అత్యంత సన్నిహిత వ్యక్తులే. మీరు ఈ సత్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి మళ్ళీ మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రేమైన కుంభరాశి స్నేహితులారా, మీ తప్పు ఏమీ లేదు. కానీ ఎందుకంటే మీరు సహజంగానే అందరినీ సొంతం అనుకుంటారు. మీ మనసు సున్నితమైనది మరియు నిజాయితీ గల ధర్మబద్ధమైన వ్యక్తి మీరు. కానీ ఎదుటి వ్యక్తి మీ మంచితనాన్ని ఆసనగా తీసుకొని మీతో విశ్వఘాతకం చేస్తున్నారు. ఈ చేదు నిజం మీకు తెలుసు, కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ జీవితం పట్ల, మీ భవిష్యత్తు పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారు. చూడండి, ఇలాగే నిరంతరం చేస్తూ ఉంటే జీవితాంతం భారం
బాధపడవలసి వస్తుంది. మీ విలువైన సమయాన్ని కోల్పోతారు. మరి స్నేహితులారా, మరియు ఇప్పుడే వీలైనంత త్వరగా మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమంతుడి నుదిరిపై ఉన్న సింధూరాన్ని మీ చేతిలో కొద్దిగా భక్తితో తీసుకోండి. ఆ శక్తివంతమైన సింధూరాన్ని అక్షంతలతో అనగా శుభ్రమైన బియ్యంతో కలిపి ఇల్లంతా ప్రతి మూలల్లో జల్లండి. మీకు శత్రువు అని అనిపించిన వ్యక్తి ఇంటి గుమ్మం దగ్గర కూడా కొద్దిగా కేవలం 2 లేదా 3 గింజల అక్షంతలను విసిరేయండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పని చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని చూడకూడదు. రహస్యంగా భక్తితో చేయాలి. అందరికంటే ముందుగా మీరు ఉదయం లేవాలి, పవిత్ర స్నానం చేయాలి మరియు భగవాన్ హనుమంతుడికి నిజమైన భక్తితో పూజ చేయాలి. ఆ పూజ తరువాతే ఈ దివ్యమైన రక్షణ పనిని మీ ఇంటి చుట్టూ చేయాలి. ఎందుకంటే శక్తివంతమైన హనుమంతుడు మీ ఇంటిని మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతున్నారు. శత్రువుల ఇంట్లో మీరు ఇలా చేసేటప్పుడు అక్కడ మీరు మౌనంగా భగవంతుడితో ఇలా చెప్పండి: భగవంతుడా, ఓ ప్రభు ఆంజనేయ స్వామి, నాపై అనవసరంగా అన్యాయంగా అసూయ పడుతున్న ఈ వ్యక్తి మనసులో దయను ప్రశాంతతను నింపండి. తద్వారా అతనిలోని అసూయ భావన శత్రుత్వం అంతా మూస్తుంది. ఇలా చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు ఇతరుల కోసం గోతులు తవ్వకండి, వారికి హాని తలపెట్టకండి. ఇతరుల కోసం గోతులు తవ్వే వ్యక్తి స్వయంగా ఆ మార్గంలోకి మొదట వెళ్లి అంతమైపోతాడు. అందుకే మీరు మిమ్మల్ని మీరు మాత్రమే సురక్షితంగా రక్షించుకోవాలి. మీ ఇంటి చుట్టూ హనుమంతుడి నుదుటిపై ఉన్న సింధూర అక్షంతలతో కలిపి ఇంటిని రక్షించుకోవడానికి పటిష్టం చేసుకోవడానికి చల్లండి. ఇది మీ జీవితానికి చాలా కొత్త మరియు తాజా శక్తివంతమైన ఉపాయం. ఇలా చేయడం వల్ల రాబోయే రోజులలో కూడా మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతమైన అనుభూతి, మార్పు కలుగుతుంది. నెగిటివ్ శక్తులు, దుష్ట శక్తులు కోరుకున్న మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఈ శత్రువు ఏదైనా దుష్ట చర్యలు, చెడు దృష్టి చేయాలనుకున్నా అతను మీ ఇంటి గురించి మర్చిపోయి ఆందోళనతో తన ఇంటి నుండి బయటపడతాడు. ఎందుకంటే హనుమంతుడు సాక్షాత్తు మిమ్మల్ని అంతర్లీనంగా రక్షిస్తున్నారు. అందుకే అతని దుష్ట మనసు పనిచేయడం ఆగిపోతుంది మరియు మీరు పరిపూర్ణంగా సురక్షితంగా ఉంటారు. అలాగే లక్ష్మీమాత సిరి సంపదలు కురవాలని కోరుకుంటున్నారో వెంటనే మా వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో భక్తితో జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ, జై బ్రహ్మదేవ, జై హరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ అన్ని పనులు కూడా విజయవంతమవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీ గ్రహస్థితి అద్భుతమైన సామాజిక మరియు వృత్తిపరమైన ఎదుగుదలను తెలుసుకుందాం. ఈ రోజు మీరు కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు సాగడానికి అధిక ఉత్సాహాన్ని చూపుతారు. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. మరి సామాజికంగా మీకు విశేష గౌరవం లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి లేదా ఆన్లైన్ మాధ్యమం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలను బలోపేతం చేస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీ లక్ష్యాన్ని సాధించడంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా వాటిని మీ సహనం మరియు అంకిత భావంతో అధిగమించగలుగుతారు. వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని పెద్ద కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడానికి బదులుగా సమగ్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని అనుకుంటారు. అలాగే ఈ రోజు మీ మేధస్సు మరియు సామాజిక అనుబంధాలు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేటి సమయం పరిపూర్ణంగా అనుకూలకంగా ఉంటుంది. కాబట్టి మీ కృషికి 100% పెట్టుబడి పెట్టండి. మీ సహచరులు, సీనియర్లతో చర్చలు మీ విజయాన్ని సులభతరం చేస్తాయి. ఈ అద్భుతమైన సామర్థ్యం మరియు నిరంతర పనితీరు ద్వారా ఆశించిన దానికంటే అపారమైన లాభం లభిస్తుంది. మీ వ్యక్తిగత పనులలో, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో బయటి వ్యక్తి జోక్యం భారీ నష్టం కలిగించవచ్చు. జాగ్రత్త. ఏదైనా పెద్ద ప్రణాళిక వేసే ముందు దానిపై పునరాలోచన చేయడం, నిపుణులతో చర్చించడం కూడా చాలా అవసరం. కొన్ని పెద్ద కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడానికి బదులుగా సమగ్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా ముందుకు సాగాలని అనుకుంటారు. పెద్దవారు, అనుభవజ్ఞులు మీకు సురక్షితమైన మరియు ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. మీరు కొత్త అవకాశాల వైపు వెళ్లడానికి ఉత్సాహం, ఆసక్తి చూపిస్తారు. గృహిణి ఇంటి మెరుగుదల లేదా పునర్వ్యవస్థీకరణ ఉత్తమమైన ప్రణాళిక వేస్తారు. మరియు వ్యాపారంలో ఏర్పాట్లు అద్భుతంగా పకడ్బందీగా ఉంటాయి. మీరు ఎలాగైనా మీ తెలివైన మాట తీరుతో మీ పనిని పూర్తి చేయగలుగుతారు. సాంకేతిక రంగానికి సంబంధించిన పనుల్లో కూడా ఊహించని విజయం లభిస్తుంది. ఎవరికి డబ్బు లేదా విలువైన వస్తువులను అప్పుగా ఇవ్వకండి. తిరిగి రాకపోవడం నష్టం జరగవచ్చు. పని ప్రణాళిక గురించి టీం మీ సలహా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కార్పొరేట్ ఉద్యోగులు పదోన్నతి దిశగా అత్యంత ముఖ్యమైన అవకాశం లభిస్తుంది.
ఉంటుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు ప్రతిపాదన లభించవచ్చు. వ్యాపారంలో కొత్త మార్కెట్ లేదా శాఖ తెరవడానికి కీలక చర్చ ముందుకు సాగుతుంది. సానుకూల ఫలితం వస్తుంది. బీమా మరియు కమిషన్ సంబంధిత వ్యాపారంలో అత్యంత లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు పని సంబంధిత ప్రయాణానికి వెళ్లవలసి రావచ్చు. కృషిపై పూర్తి దృష్టి పెట్టండి. ఏదైనా పాత స్నేహితుడు కలవడం ద్వారా సంతోషకరమైన జ్ఞాపకాలు తాజాగా అవుతాయి. అకస్మాత్తుగా కొన్ని ఖర్చులు వస్తాయి. వాటిని తగ్గించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. కోపాన్ని పరిపూర్ణంగా అదుపులో ఉంచుకోండి, లేకపోతే నష్టం జరగవచ్చు. వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల ప్రభావాన్ని మీ వ్యాపారంపై వృత్తిపై అస్సలు పడనివ్వవద్దు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో మనసు నచ్చిన కార్యకలాపాలు కొనసాగుతాయి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కొత్త సమయం కుటుంబం మరియు జీవిత భాగస్వామితో కూడా గడపండి. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్య అనుబంధం పెరుగుతుంది. స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.